ఈరోజు మనం చూడబోతున్నాం తెలంగాణ స్టైల్లో సూపర్ స్పైసీ అండ్ జ్యూసీ మటన్ ఇగురు రెసిపీ అండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్, ఈజీ ప్రాసెస్, కానీ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్. సాఫ్ట్గా మెల్ట్ అయ్యే మటన్, థిక్గా ఉన్న గ్రేవీ, ఒక్క ముక్క తింటే ఇంకో ముక్క కావాలంతే. సో లేట్ ఎందుకు, లెట్స్ స్టార్ట్ టుడేస్ టేస్టీ మటన్ ఇగురు రెసిపీ. హలో ఎవ్రీబడి, నేను సుజని. వెల్కమ్ టు మై ఛానల్ సాల్ట్ అండ్ సుజని, మై డైలీ కుకింగ్ వ్లాగ్. 1 kg బోన్లెస్ మటన్ తీసుకున్నానండి. దీంట్లో తగినంత ఉప్పు, పసుపు, వేయించిన జీలకర్ర పొడి, ఒక 2 టీ స్పూన్స్ ధనియాల పొడి, టేబుల్ స్పూన్స్, అలాగే 2 టీ స్పూన్స్ కారము, 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లిపాయ పేస్టు, 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడరు, అలాగే ఒక అరకప్పు బాగా విస్క్ చేసుకున్న పెరుగు. ఇవన్నీ వేసి బాగా కలపాలండి. మంచిగా కలుపుకుని దీన్ని ఒక 1 అవర్ అయితే ఖచ్చితంగా మ్యారినేట్ చేసుకోవాలండి. మీరు ఎంతసేపు మ్యారినేట్ చేస్తే అంత జ్యూసీగా ఉంటుందన్నమాట. మటన్ చక్కగా మసాలాలన్నీ పట్టుకొని బాగా టేస్టీగా తయారవుతుంది. దీన్ని ఇప్పుడు నేను కుక్కర్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నానండి. అలాగే 1 టేబుల్ స్పూన్ అంతా నూనె వేయాలి. వాటర్ అనేది అసలు ఏమీ వేయవసరం లేదండి. ఒకసారి మంచిగా కలుపుకొని దీన్ని స్టవ్ మీద పెట్టుకొని ఒక్క 5 నిమిషాలు మనం కుక్ చేసుకున్నామంటే మటన్లో నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుందండి. సో హై ఫ్లేమ్ మీదే కుక్ చేయాలి ఇదంతా. ఆ తర్వాత మనము ప్రెషర్ కుక్కర్ మూత క్లోజ్ చేసి 4 విజిల్స్ ఏమో హై ఫ్లేమ్ మీద, 4 విజిల్స్ లో ఫ్లేమ్ మీద ఇచ్చుకున్నామంటే మటన్ అనేది చక్కగా కుక్ అయిపోతుందండి. మీకు చూపిస్తాను చూడండి మటన్ ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో. ఇదిగోండి, మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు మనము నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. కడాయిలోకి మనం ఒక 3 టేబుల్ స్పూన్స్ అంతా ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత 1/2 ఇంచ్ అంత చెక్క, 2 ఇలాచీలు, 4 లవంగాలు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ అంత సోంపు, 1/2 టీ స్పూన్ షాజీరా, ఒక 3-4 ఎండుమిరపకాయలు, అలాగే కాసంత కరివేపాకు, ఇంకా ఒక 6-7 దంచిన వెల్లుల్లి వేసుకొని వీటిని మంచిగా దోరగా వేయించుకోవాలి. వెల్లుల్లి వేయడం వల్ల కర్రీ చాలా మంచి టేస్ట్ వస్తుందండి. 2 పెద్ద సైజు ఆనియన్స్ని నేను సన్నగా స్లైసెస్లా కట్ చేసుకొని వేసుకున్నాను. తగినంత ఉప్పుతోటి వీటిని మంచిగా ట్రాన్స్లూసెంట్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ అంత సన్నగా తరిగిన పుదీనా, ఒక 2 టేబుల్ స్పూన్స్ సన్నగా తరిగిన కొత్తిమీర, అవి కూడా వేసుకొని మంచిగా వేయించుకున్న తర్వాత ఒక పెద్ద సైజ్ టమాటాని నేను చాప్ చేసి వేసుకున్నానండి. హై ఫ్లేమ్ మీద బాగా ఒకసారి వేయించుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఈ టమాటా అనేది మంచిగా మెత్తగా ఉడికిపోయేలాగా మగ్గించుకోవాలన్నమాట. టమాటా అనేది ఒకసారి కుక్ అయిపోయిన తర్వాత మనము ఏదైతే మటన్ ఉడికించి పెట్టుకున్నాం కదా, దాంట్లో ఉన్న వాటర్తో సహా మొత్తం ఈ ప్యాన్లోకి షిఫ్ట్ చేసేసుకోండి. హై ఫ్లేమ్ మీద మంచిగా ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోండి. ఆ తర్వాత మనము మూత తీసేసి ఇంకా ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కర్రీ గ్రేవీ అనేది చక్కగా చిక్కబడేంత వరకు మనము కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 3 పచ్చిమిరపకాయలని కట్ చేసి వేసుకున్నానండి. ఒక 1/2 టీ స్పూన్ అంత గరం మసాలా పౌడరు, ఒక టీ స్పూన్ అంత కసూరి మేతి పౌడరు, పౌడర్ కాదండి, అది క్రష్ చేసి వేసుకున్నాను. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరతోటి ఈ డిష్ని కంప్లీట్ చేసుకోవడమేనండి. రైస్, జొన్న రొట్టె లేదా చపాతీతో ఈ కర్రీ అల్టిమేట్ కాంబో అండి. తప్పకుండా ట్రై చేయండి. అండ్ ప్లీజ్ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రెసిపీలో కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.